విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో జరిగిన పలు చోరీ కేసులలో కేసును ఛేదించి రికవరీ చేసిన సొత్తును సిపి శంకబత బాగ్చి వెల్లడించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో 84 చోరీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 59 కేసులను ఛేదించి 73 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ సందర్భంగా 1,06 లక్షల విలువ గల సొత్తును రికవరీ చేశామని వెల్లడించారు. వాటిలో 1.2 కిలోల బంగారం, 427 గ్రాముల వెండి, 5,67,000 నగదు, 6 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా జూన్ నెలలో 60 లక్షల విలువ చేసే 400 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. గతంతో పోల్చుకుంటే జూన్ నెలలో రికార్డు స్థాయిలో చోరీ కేసులలో రికవరీ చేశామని, విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో మొత్తంగా సుమారు 10 కోట్ల విలువైన 6,534 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. ఇక ఇటీవల నగరంలో హాట్ టాపిక్ గా మారిన అయోధ్య రామమందిర నమూనా ఆలయంపై వస్తున్న ఆరోపణలపై సైతం ఆయన స్పందించారు. అయోధ్య రామ మందిరం సెట్ నిర్వాహకులపై భద్రాచలం దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అయోధ్య రామ మందిరం సెట్ 3 నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. నేను మా వైఫ్ ఇద్దరం కాబట్టి ఒక 3.5 years after that 20 లాస్ట్ మంత్ సో వెంటనే నేను అకౌంట్ మీద మాకు అనుమానం ఉందని చెప్తే బాబు గారు వాళ్ళ టీమ్ కానిస్టేబుల్స్ అందరూ వెంటనే స్పందించి ఓకే సార్ ఓకే బాగుంది సార్ ఓకే సార్ ఓకే 665 రూపాయలు 29 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 73 మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బంగారం వచ్చేసి 1 కేజీ 204 గ్రామ్స్, వెండి 427 గ్రామ్స్, క్యాష్ 5,67,300, 3 మోటార్ సైకిల్స్, 6 ఆటోస్, 430 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్, 2 యాపిల్ ఐప్యాడ్, కాపర్ వైర్ కేబుల్, 93,000 రూపాయలు. సో మనం చూస్తే లాస్ట్ అన్ని మంత్స్ కలిపి చూస్తే మన అక్టోబర్ నెల 88 లక్షలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. నవంబర్లో 89, డిసెంబర్లో 90 లక్షలు, జనవరి 92 లక్షలు, ఫిబ్రవరి 93 లక్షలు, మార్చ్ 95 లక్షలు, ఏప్రిల్ 1,53,000 రూపాయలు, మే 1,04,97,000 రూపాయలు, అండ్ జూన్లో 1,06,365 రూపాయలు. సో ఇది మంచి ఫలితం చూపెట్టారండి. మన క్రైమ్ వింగ్ రీసెంట్గా జరిగిన చాలా అఫెన్సెస్ కూడా వాళ్ళు డిటెక్ట్ చేశారని నేను డీసీపీ క్రైమ్స్ తర్వాత మన ఎస్పీ క్రైమ్స్ ఈరోజు రిలీవ్ అవుతారండి. ఆయన టెక్కలి డిఎస్పీగా ఆయనకు పోస్టింగ్ వచ్చింది. సో ఎస్బీ క్రైమ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారని సభాముఖంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, మన పోలీస్ పర్సనల్, హోమ్ గార్డ్స్ అందరూ కలిసి చాలా కష్టపడి ఈ పని చేశారండి. అందులో రికవరీ చూస్తే హైయెస్ట్ రికవరీ పెందుర్తి 13,11,000 రూపాయలు. సో పెందుర్తి క్రైమ్ వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ స్టోలెన్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా
పెట్టారండి. పాత అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఈరోజు కొత్త రికార్డ్ సృష్టించడం జరిగింది. ఈరోజు రిటర్న్ చేసిన ప్రాపర్టీ వర్త్ 1,06,65 రూపాయలు. అది చూస్తే టోటల్ 58 కేసులు మేము ఛేదించాము. 73 అఫెండర్స్ని పట్టుకున్నాము. గోల్డ్ 1 కేజీ 200 గ్రాము, వెండి 427 గ్రాములు, క్యాష్ 5,67,300 రూపాయలు, మోటార్ సైకిల్స్ 3, ఆటోస్ 6, మొబైల్ ఫోన్స్ 430, ల్యాప్టాప్స్ 3, యాపిల్ ఐప్యాడ్స్ 2 అండ్ కాపర్ వైర్ కేబుల్ విలువ 89,000 రూపాయలు. ఇది చూస్తే హైయెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్. వాళ్ళు దాదాపు 13,11,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తే లాస్ట్ 1 year 1st July to 30th June 3,834 ఫోన్స్ మేము రికవర్ చేసాము. విలువ వచ్చేసి 5,75,10,000 రూపాయలు విలువైన మొబైల్స్ దేశంలో మారుమూల ప్రాంతం నుండి తీసుకొచ్చాము. ఈ మంచి పని చేసినందుకు కొత్త రికార్డ్ సృష్టించేందుకు డీసీపీ క్రైమ్స్ మేడం, ఏసీపీ క్రైమ్స్, ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అండ్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. న్యాయమూర్తి నుండి ఎటువంటి ఆదేశం మాకు రాలేదు. ఎప్పుడైనా ఏదైనా వస్తే మేము మీకు తెలియజేస్తాం. ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం. నాకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ముద్దాయి ఫ్యామిలీ తరపున అలిగేషన్ పెడతారు, అది కూడా నాకు ఎవరు రాలేదు. కోర్టు తరపున ఏదైనా కమ్యూనికేషన్ వస్తుంది, అది కూడా ఎటువంటిది రాలేదు. ఏదైనా ఉంటే మీతో షేర్ చేస్తాను. సార్, నగరంలో 2వ విషయంలో ఫిర్యాదు చేసినట్టుగా ఉంది సార్. ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు మేము నిర్వాహకులు 3 మీద కేసు కూడా పెట్టాము. దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళు చెప్తున్నారు మేము భద్రాచలం చెప్పాము కానీ భద్రాచలం రామాలయం చెప్పలేదని వాళ్ళు డిఫెన్స్ తీసుకుంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. అన్ని కోణాల్లో విచారించి త్వరలో తగిన చర్య తీసుకుంటాం. అందుకే మేము పోస్టర్స్, బ్యానర్స్, ప్యాంప్లెట్స్, తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసిన పోస్ట్ అన్నీ వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఏదైనా కేసులో ముద్దాయికి కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళ వర్షన్ చెప్పడానికి. సో ముద్దాయి వర్షన్లో ఎంతవరకు నిజం ఉంది అది కూడా వెరిఫై చేస్తాం. ఫిర్యాదు వచ్చింది, అన్ని విధంగా వెరిఫై చేసి తగిన చర్య తీసుకుంటాం. చూడండి, మాకు భద్రాచలం రామాలయం నుండి ఈఓకామ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ అది తీసుకున్నాము. తర్వాత టి అన్నపూర్ణ గాడి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేశాం. సార్, విశాఖపట్నం శీలానగర్లో 1 కేజీ బంగారం దొంగతనం చేసినటువంటి వ్యక్తులు వెళ్ళి హైదరాబాద్లో, తెలంగాణలో హత్య కూడా, ఆ కేసు మేము ఛేదించాము. ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తున్నాం. త్వరలో సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తాం.